హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మొన్న మండే రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే యాక్చువల్గా మేము కొత్తగూడెం వెళ్ళాము. వస్తుండగా దారిలో అమ్మవారి టెంపుల్ మధ్యలోనే కాబట్టి ఆగేసి దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం అనుకుంటుండే. కాకపోతే అప్పటికే గుడి క్లోజ్ చేశారు. 12:30, 1 అలా అయింది. సో ఇంకా ఇంతలేమో వెళ్ళే అంత లేదేమో అని ఇంకా మామూలుగా బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంకా బొట్టు పెట్టుకొని మొక్కుకొని బయలుదేరదాం అన్నట్టుగా ఆగి దర్శనం చేసుకున్నాము. బయట నుంచి అయినా కనిపిస్తుంది అమ్మవారు, రోడ్డుకి కనిపిస్తుంది, మెయిన్ రోడ్కి శ్రీ పాల్వంచ పెద్దమ్మ తల్లి అమ్మవారు. సో ఇక్కడైతే అమ్మవారి జన్మస్థలం అన్నట్టు. ఫస్ట్ ఇక్కడే వెలిశారు, తర్వాత అక్కడ విగ్రహం అనేది ప్రతిష్ఠించారు. సో చాలా ఫేమస్ అనమాట పాల్వంచలో. ఈ చుట్టుపక్కల మండలం మొత్తంలో కూడా పాల్వంచ పెద్దమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో మాకైతే ఎక్కువ తెలుసు, దగ్గరే కాబట్టి మేబీ మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎవరైనా పాల్వంచ పీపుల్స్ ఎవరైనా మన వీడియో చూస్తే కామెంట్ చేయండి. సో దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం అనుకునేసరికి పాప ఉంది కదా అని మా పాప కోసం ఏమన్నా టాయ్స్ తీసుకొని వెళ్దామని అనుకున్నాం. కానీ వెళ్ళి చూసేసరికి అక్కడ అడిగితే బొమ్మలు కొందామని వెళ్తే వాళ్ళు ఆస్తులు అడుగుతున్నారు. చిన్న ఒక 100 రూపీస్ 150 రూపీస్ ఉండే బొమ్మ అయితే 350 300 అలా చెప్పారు. నాకైతే అసలు నచ్చలేదు అంత కాస్ట్ చెప్పడం. సో ఏం వద్దులే అయినా అంత డస్ట్ తోటి ఉన్నాయి, వద్దని వచ్చేసాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్తో పాటు లైక్ షేర్ కూడా చేయండి. ఓకే, లైవ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, లైవ్కి అయితే వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.